హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సాధారణంగా ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా హోటల్లో దొరికే కారా బాత్ చాలా ఇష్టంగా తింటుంటారు. హోటల్లో దానికంటే కూడా ఎంతో రుచిగా, హైజీనిక్గా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా ఉండే ఈ కారా బాత్ని ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈరోజైతే మనం చూసేద్దాం. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దీనికోసం కొలతకి ఒక గ్లాస్ లేదా బౌల్ తీసుకోవాలండి. ఈ గ్లాస్తో మనము 5 గ్లాసుల వాటర్ కొలిచి స్టవ్ పైన పెట్టి వేడి పెట్టుకోవాలి. ఒక గిన్నె కానీ బాండీ కానీ స్టవ్ కానీ పెనంపై పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకొని జీడిపప్పు పలుకులు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఇలా లైట్గా బ్రౌన్ అండ్ షేడ్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో మనకి మిగిలిపోయిన నెయ్యితో ఇంకొక స్పూను నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం కొలిచి పెట్టుకున్న గ్లాస్తోనే ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకొని ఈ నేతిలో వేయించుకొని లో ఫ్లేమ్లో పెట్టి కమ్మటి వాసన వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, తాలింపు దినుసులు అన్నీ వేసుకొని 1 నిమిషం పాటు ఇవి చక్కగా వేగిన తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించి సన్నగా తరిగిన క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి వీటిని 2 నుంచి 3 నిమిషాలు వేయించుకోవాలి. సాల్ట్ వేసి వేయిస్తే కొద్దిగా తొందరగా మనకి మగ్గిపోతాయి. ఇవి మనకి పచ్చిదనం పోయిన తర్వాత 2 బాగా పండిన టమాటా సన్నగా కట్ చేసి వేసుకొని రుచికి తగినంత ఉప్పు కూడా వేసి 1 అర స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని టమాటాలు బాగా మగ్గే వరకు మూతపెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలి. మూత పెట్టుకుంటే మనకి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. చూసారు కదా, చాలా తొందరగా అయితే మగ్గిపోయేది. టమాటాలు అనేవి తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం వేడి చేసుకున్న నీళ్ళను పోసుకోవాలి. మనకి కారా బాత్ చల్లారిపోయినా కానీ సాఫ్ట్గా ఉండేలా ఇలా 1 గ్లాసు రవ్వకి 5 గ్లాసులు నీళ్లు పోసుకున్నట్లయితే ఎంతో సాఫ్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఇందులో గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని సాల్ట్ వేసుకొని సాల్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇలా నీళ్లు మరగటం స్టార్ట్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న రవ్వని ఇందులో కొద్దిగా బాగా కలుపుతూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. మంటను లో ఫ్లేమ్కు తగ్గించుకొని 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూతపెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఉడకటానికి మరీ ఎక్కువ టైం ఏమీ పట్టదండి. కాబట్టి మూత తీసి చెక్ చేసుకొని ఈ స్టేజ్లో ఈ మాత్రం జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మరి కాస్త గట్టిగా అవుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే సాఫ్ట్గా ఉంటుంది. కొందరికి పక్కన చట్నీ ఉంటే ఇష్టపడతారు, కానీ అసలు ఈ కారా బాత్కి ఎలాంటి చట్నీ అవసరం లేకుండానే ఇలాగే సర్వ్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఎక్స్ట్రా టేస్ట్ కోసం జీడిపప్పు వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఈ కారా బాత్ రెడీ అయినట్లేనండి. ఈ కారా బాత్ని ఇంటిల్లపాది ఎంజాయ్ చేయొచ్చు. చాలా సింపుల్గా చేసుకునే ఈ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.